ఇప్పుడు కళ్ళు తెరువు చిట్టమ్మా. వదినా, ఈ సీరలేటి, ఈ నగలేటి, అసలు ఇవన్నీ ఎవరు తెచ్చారు? నేనే తెచ్చాను. నువ్వా? అవును చిట్టమ్మా, తెచ్చింది నేనే అయినా తెప్పించింది మాత్రం నేను. కాంతముత్త, నువ్వెప్పుడు వచ్చావు? అమ్మొచ్చింది ఇప్పుడే అయినా ఇవన్నీ తెచ్చింది మాత్రం తనే చిట్టమ్మా. అమ్మా, ఇవన్నీ నువ్వు తెప్పించావా? ఎందుకమ్మా? ఎందుకేంటి నాన్నా? రేపు నా కోడలి శ్రీమంతం కదా. కాకినాడ కాంతమ్మ కోడలి శ్రీమంతం అంటే ఎలా ఉండాలి? కనీసం 2 గోదావరి జిల్లాలు ఘనంగా చెప్పుకోవాలి. నా కోడలి సీమంతం 10 కాలాల పాటు మర్చిపోకుండా ఉండాలి. అంత ఘనంగా జరిపించాలనే ఇవన్నీ తెప్పించాను. చిట్టి, ఏంటా కన్నీళ్ళు? దా. ఎన్ని రోజులుగా నీలో ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని, స్వార్థాన్ని చూశానత్తా. కాని నీలో మొదటిసారి మంచిని, మానవత్వాన్ని, ప్రేమని చూస్తున్నాను. నువ్వు ఎదుటి మనిషిని ప్రేమించడం మొదలెడితే ఇంత గొప్పగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నానత్తా. గొప్పతనం గొప్పతనం అంటున్నావే, అదంతా నాది కాదు, నీది. పశువులాంటి నన్ను మనిషిలా మార్చింది నువ్వు. నాలో ఉన్న ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని పటాపంచలు చేసింది నువ్వు. నాలో చచ్చిపోయిన ప్రేమని, మానవత్వాన్ని తిరిగి బతికించింది నువ్వు. అసలు ఈ గొప్పతనమంతా నీదే చిట్టి. మంచితనం ఉందని మాకిప్పుడే తెలుస్తుంది. ఇలాంటి అమ్మ కడుపులో పుట్టడం నిజంగా మా అదృష్టమమ్మా.
ఆ ముద్దులు మీకేనా? మాకు కూడా ఏమైనా ఉన్నాయా? నానమ్మా, నానమ్మా, నీ స్పర్శ తగిలితేనే నా శంకరనారాయణ కూతుర్ని కౌగిలించుకున్నంత ఆనందంగా ఉంటుందమ్మా. ఖచ్చితంగా నువ్వు మా శంకరనారాయణ రక్తమే అయ్యుంటావు. నాకు తెలియకుండానే నా గుండెల్లో ఆనందం ఉప్పొంగుతోందమ్మా. చూసావా నానమ్మా, మా కాంతమ్మత్త నా సీమంతం ఎంత గొప్పగా చేయాలని ఆలోచిస్తుందో. మీ అత్తగారు జరిపించడం ఏంటమ్మా? రేపు నీ సీమంతాన్ని ఘనంగా మా చేతుల మీదుగా మేం జరిపిస్తాం. పుట్టింటి నుంచి నీకు రావాల్సిన అన్ని కానుకల్ని నీకు మేము తీసుకొస్తాం. నిజంగా నువ్వు శంకరనారాయణ కూతురువే అయితే జమీందారీ వంశంలో సీమంతం ఎంత ఘనంగా జరుగుతుందో అంతే ఘనంగా జరిపిస్తామమ్మా. జమీందారీ కూతురైతే ఏంటి బాబుగారు, చిట్టమ్మ నిజంగా జమీందారీ కూతురే కదా. అమ్మా కమ్మమ్మా, నువ్వు చెప్పేది నిజమా? చిట్టమ్మా మా అన్న కూతురే కదూ? అయ్యో భగవంతుడా, అనవసరంగా నోర్జారానా? అయితే ఏంటి, ఇప్పటికైనా నిజం చెప్పేస్తే మంచిది. నేను చేసిన పాపాల్ని కొన్నైనా కడిగేసుకుందాన్నవుతాను. ఎస్, చెప్పేస్తాను. అవును వీరనారాయణ గారు, చిట్టమ్మ ముమ్మాటికి శంకరనారాయణ గారి కూతురే. నాకు తెలుసు, నా అనుమానమే నిజమైంది. చిట్టమ్మ శంకరనారాయణ కూతురే. ముమ్మాటికి ఇది నిజం, ఇదే నిజం. అవునమ్మా, కాంతమ్మ చెప్పింది అంటే చిట్టమ్మ ఖచ్చితంగా నా అన్న కూతురు అయి ఉంటుంది. అవును కదా చిట్టమ్మ? ఇప్పటికే నా నిజం చెప్పు. వచ్చి బాబాయ్, కాంతమ్మత్త నోరు జారింది. ఆ రోజేమో నాతో మాట తీసుకుంది, ఈ రోజేమో తనే మాట తప్పి నిజాన్ని బయటెట్టేసింది. ఆ రోజు మా అమ్మ మా అక్క కొడుకు మీద ఒట్టు పెట్టి మరీ నిజం చెప్పొద్దు అంది. కానీ ఈరోజు అదే అమ్మ ఒట్టు పక్కన పెట్టి నిజం బయట పెట్టింది. నా అల్లుడికి ఆ ఒట్టు తప్పిన దోషం తగలకూడదంటే నేను అబద్ధం ఆడాలి. ఏంటి సార్ మీరు మా అమ్మ ఏదో తమాషా కంటే మీరు కూడా అదే మాట పట్టుకుంటున్నారేంటి? తమాషా కం లేదు, నిజంగానే అంది కదా కాంతమ్మ? అవునరా, నేనెందుకు తమాషా కంటాను? చేసిన పాపం చెప్తే పోతుందంటారు, అందుకే నిజాలే చెప్తున్నాను. అది కాంతమ్మత్త,
మీ మనవడి మీద ఒట్టెట్టించుకుని మరీ నాతో మాట తీసుకున్నారు, మర్చిపోయారా? అవును కదూ, నా మనవడి మీద ఒట్టు పెట్టించాను కదూ. నేను అబద్ధం చెప్పి తీరాల్సిందే. ఒట్టు పెట్టిన పాపానికి దోషం అంటుకుంటుంది. ఏం చెయ్యాలి? అవును సార్, ఏదో మీ తృప్తి కోసం అలా అన్నాను కానీ చిట్టెమ్మ మీ వారసురాలేంటండి? చచా, కాదు, లేదు. నాకు అర్థమైంది కాంతమ్మ. అందరూ కలిసి నా ముందు నాటకాలు ఆడుతున్నారు. మీతో ఎలా నిజాలు చెప్పించాలో నాకు బాగా తెలుసు. కరెక్టే కాంతమ్మ, మేము అదే అనుకున్నాం. అవునరా, మనం కూడా వాళ్ళు చెప్పిందే నమ్మేశాం. నిజమే నిజమే. చిట్టమ్మ, రేపు అందరం వస్తున్నాం. సంతోషంగా నీ సీమంతం వేడుక మేం జరిపిస్తున్నాం. సరేనా? నాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. నాకిప్పుడు పట్టరాని ఆనందంగా ఉంది. ఉప్పొంగిపోయి ఎంత సంతోషంగా ఉంది. అమ్మయ్యా, మొత్తానికి మా చిట్టమ్మ గారి సీమంతం. కాకినాడ ప్రజలంతా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేయవలసిందిగా కోరుతున్నామహో. అమ్మా లత, ఇదిగో ఈ కాఫీ తీసుకో. అవును, ఏంటమ్మా ఇవన్నీ? అత్తయ్యా, మీకు చెప్పలేదు కదూ, అది మొన్న చిట్టమ్మక్క వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు బాబాయ్ బామ్మ నాకివన్నీ ఇచ్చారత్తయ్యా. నిజమా? మా అన్నయ్య నీకీ బహుమతులన్నీ ఇచ్చాడా? అవునత్తయ్యా. ఆ రోజు ఏం జరిగిందంటే, అమ్మా లత, ఆ రఘురాం గాడు వాడి కొడుకు మీదన్న కోపంతో నిన్ను దూరం పెట్టామమ్మా. ఇన్నాళ్ళకి మా అన్న కూతురు దగ్గరైనా నీ మీద మా ప్రేమను చూపించలేకపోయాం. నీ ప్రేమను మేము పూర్తిగా పొందలేకపోయాం. అవునమ్మా, ఏ జన్మలో ఏ పాపం చేశామో మనవరాలు కంటి ముందే ఉన్నా మనసారా పలకరించలేని దుస్థితిలో ఉన్నామమ్మా. జరిగిందేదో జరిగిపోయిందిలేమ్మా. అమ్మా లత, నువ్వు ఆ ఇంటి కోడలివి కాబట్టి మీ ఇంటికి మేము రాలేకపోవచ్చు. కానీ పుట్టింటి వాళ్ళ నుంచి నీకు రావాల్సినవన్నీ వస్తాయి, వచ్చి తీరుతాయి. అమ్మా, తీసుకోమ్మా. నాకొద్దు నానమ్మా. ఏమ్మా, ఎందుకొద్దు? ఇంకా తన అత్తగారి కుటుంబాన్ని మీ కుటుంబమని అంగీకరించలేనప్పుడు, వాళ్ళ మావగారిని, భర్తని వాడు వీడు అని అమర్యాదగా మాట్లాడుతున్నప్పుడు మీరిచ్చే బహుమతులు మాత్రం ఆ ఇంటి కోడలు ఎలా తీసుకుంటుంది బాబాయ్? అవును బాబాయ్, నన్ను మీ అన్న కూతురిగా అంగీకరిస్తే నా అత్తమామల్ని కూడా నా బంధువులుగా అంగీకరించాలి. అప్పుడే ఇవన్నీ తీసుకుంటాను. నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యావని తెలిసి నిన్ను నా అన్న కూతురిగా అంగీకరించడానికే మాకిన్నాళ్ళు పట్టిందమ్మా. అలాంటిది నాకు నమ్మక ద్రోహం చేసిన ఆ ఇంటి మనుషుల్ని నా మనుషులుగా అంగీకరించడానికి
కాస్త సమయం పట్టదా అమ్మా? చాలు బాబాయ్, చాలు. శత్రువులుగా చూసే మావయ్యని మనింటి మనుషులుగా చూడ్డానికి సమయం పట్టదా అని అన్నావు చూడు, అది చాలు బాబాయ్. సమయం పట్టినా పర్లేదు, వాళ్ళని మన వాళ్ళని అంగీకరిస్తే చాలు. ఏం చేస్తామమ్మా, మేము మనుషులమే కదా. వాళ్ళు చేసిన ద్రోహాల్ని దుర్మార్గాల్ని మర్చిపోవడానికి కాస్త సమయం పడుతుంది. అవన్నీ వదిలేసి మేమిచ్చే కానుకలు తీసుకోమ్మా. ఇంకా ఆలోచిస్తున్నావేటి చెల్లి? మావయ్యని వర్మని క్షమించడానికి కాస్త బాబాయ్ సమయం అడిగారంతే. తీసుకోమ్మా. తీసుకోమ్మా. అమ్మా లత, ఇదిగో ఇవి కూడా నీకోసమే, తీసుకోమ్మా. ఏంటి బాబాయ్, ఈ బొమ్మలేంటి? శుభమా అని అత్తారింటికెళ్తున్నావు కదమ్మా, త్వరలోనే నన్ను తాతయ్యం చేయాలన్న ఆశతో ఈ బొమ్మలు ఇస్తున్నానమ్మా. ఈ బొమ్మల్ని చూసిన ప్రతిసారి నువ్వు నన్ను తాతని చెయ్యాలి అనే విషయం నీకు గుర్తుకు రావాలి. తీసుకోమ్మా. అజి బాబోయ్, నా చెల్లి సిగ్గుపడిపోతుంది బాబాయ్. లత, నీ కోరిక తొందరలోనే తీరిపోతుందిలేమా, సరేనా? బాబాయ్ నానమ్మ ఎంతో ప్రేమతో ఇచ్చారత్తయ్య. ఈ కానుకల్ని కలకాలం కాపాడుకోవాలి. నా బంగారు తల్లి, నా పుట్టింటి వాళ్ళు నా కోడలికి ప్రేమతో ఇచ్చిన కానుకలు. ప్రాణానికో ఎత్తుగా వీటిని కాపాడుకుందాం. అవును, ఇంతకీ మా అన్నయ్య అడిగిన కోరిక తీరుస్తున్నావా లేదా? ఏంటత్తయ్య మీరనేది? అదేనమ్మా, నువ్వు తల్లివైతే చూడాలని మా అన్నయ్య ఆశపడుతున్నాడు కదా, ఆ ఆశ నెరవేరుతుందా లేదా అని. బాధపడకమ్మా, పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. నా భర్తని కొడుకుని చూడగానే అగ్నిపర్వతంలా రగిలిపోయే అన్నయ్యే వాళ్ళని క్షమించడానికి కాస్త సమయం అడిగాడు చూడు, అప్పుడే అర్థమైందమ్మా మనకి మంచి రోజులు రాబోతున్నాయని. ఆయనే మారగాలేనిది వీళ్లు మారరంటావా? ఖచ్చితంగా మారతారు. నువ్వేం దిగులు పడకు. ఇదిగో ఈ కాఫీ తీసుకో. ఓహో, ఈ నగలు, బొమ్మలు, చీరలు, వీటి మధ్య ఇంత స్ట్రాంగ్ స్టోరీ నడిచిందనమాట. వాడొచ్చి మా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేదాకా వాళ్ళు కలిసినా మేం కలవం. చెప్తా దీని సంగతి. ఎందుకంత భయంగా చూస్తున్నావు? అది అది ఆ నగలు, ఈ చీర, ఈ బొమ్మ, ఇవన్నీ ఎవరిచ్చారు? అంటే అది వర్మ. అది శతవ డ్రామాలు ఆడావంటే పీక నొక్కి చంపేస్తా. అలా అనను గాని నువ్వు నిజం చెప్పు. అది మా చిట్టెమ్మకిచ్చింది. చిట్టెమ్మక్క? అబద్ధాలు ఆడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావే?
అదేంటి వర్మ అలా అంటున్నావు? నేను ఇలాగే అంటానే, ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది ఆ వీరనారాయణ గాడు. వాడి పేరు ఇంట్లో వినపడ్డానికి వీల్లేదని చెప్తే ఏకంగా నువ్వు వాడిచ్చిన బహుమతులే పట్టుకొస్తావా? చిచి, సిగ్గులేందా?